సమాజం అంటే ఏంటి? Society is made up of number of people with different capabilities. ప్రస్తుతం భారతదేశంలో సొసైటీకి మిగిలిన దేశాల సొసైటీ తేడా ఉంది. రెస్పెక్ట్ అనేది మనీ వైపు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు నీ దగ్గర ఉండే పొజిషన్కు, పవర్కు, మనీకి వాల్యూ ఇస్తున్నారు. ఎలా సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు? సొసైటీ పాజిటివ్గా మూవ్ అవుతుందా, నెగటివ్ మూవ్ అవుతుందా మనం రీసెర్చ్ చేసుకోవాలి. సోషల్ ప్రెషర్ పేరెంట్ మీద పనిచేస్తే పేరెంట్ పిల్లవాడి మీద పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత డబ్బులు అనేవి మన లైఫ్ని ఎంటైర్గా డిఫైన్ చేస్తుంది. మన సొసైటీ ఆల్రెడీ చెడిపోయింది. ఇప్పుడు బాగు చేయాలంటే చాలా కష్టం. కొత్త పిల్లలకి తీసుకురావాలి. బాగా నేర్చుకున్నాను అయితే నేను ఈరోజు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. మనిషి ఒక సామాజిక ప్రాణి. తన ఎదుగుదలకైనా, తన మనశ్శాంతికైనా, తన జీవితంలో అడుగు వేయాలన్నా దేనికైనా కూడా సమాజం ఎంతో అవసరమని అంటూ ఉంటారు కదా. సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్తుంటేనే మనిషి ముందడుగు వేయగలడు అని కూడా అంటూ ఉంటారు కదా. కానీ అదే సమాజం ఈ తరంలో పెద్ద తలనొప్పిగా మారిందని కూడా చూస్తున్నామే. అంటే ప్రతి విషయంలోనూ వీడికంటే నేనే గొప్ప ఉండాలి, తనకంటే నేనే బాగా చదువుకోవాలి, ఇలాంటి కంపారిజన్స్ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ మనం కనుక్కుందాం ఈరోజు. ఎవరి దగ్గర నుంచి అంటే 50 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో. ఒక టీచర్ దగ్గర నుంచి కంటే ఎవరి దగ్గర నుంచి మనం దీన్ని కనుక్కోగలం? దాంతోపాటు ఈయన రూరల్ ఎడ్యుకేషన్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. మనం అంటే ఎక్కడి నుంచో ఒకటి నేర్చుకుంటున్నాం, కానీ ఆ చిన్నపిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అనే ఆశయంతో ముందుకెళ్తున్న ఈయనతో ఈరోజు మనం సమాజం గురించి తెలుసుకుందాం. ఆయనే మన డాక్టర్ నరసింహారావు గారు. నమస్కారం నరసింహారావు. నమస్కారం అండి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ చూసిన తర్వాత సమాజం అంటే ఏంటి అనేది నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. అసలు సమాజం అంటే ఏంటి? సమాజం అంటే ఒక ప్రాంతంలో నివసించేటువంటి ఒక మానవ సమూహం. ఆ మానవ సమాజం సంతోషంగా జీవించాలంటే దాంట్లో వివిధ వృత్తులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారమే అవసరం. సొసైటీ ఈజ్ మేడప్ ఆఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ కేపబిలిటీస్ టు హెల్ప్ ఈచ్ అదర్ టు రన్ ద హెల్తీ సొసైటీ. అంతే, అదే డెఫినేషన్. ఎస్. ఇప్పుడు మరి సమాజం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఒకటి అంటారు కదా, అది ఎందుకు వచ్చింది ఆ పదం? సమాజం అనేది ఒక సాంఘిక పురోగతికి ఒక నిదర్శనం. అయితే సమాజంలో మంచి చెడులు రెండు ఉంటాయి. పూర్వకాలము డివిజన్ ఆఫ్ లేబర్ అంటే అన్ని వృత్తులు అందరూ చేసేవాళ్ళు. ఈ డిఫరెన్సియేషన్ ఉండేది కాదు. పలానా వ్యక్తి పలానా కార్యక్రమం చేయాలా, పలానా వ్యక్తి అనేది క్యాస్ట్ సిస్టమ్ కూడా లేదు. మొదట వేదిక కాలంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది. తర్వాత సొసైటీలో కొన్ని డివిజన్స్ కూడా వచ్చి దానివల్ల కొంత నష్టం కూడా జరిగింది సొసైటీ. అయితే ప్రస్తుతం భారతదేశంలో సొసైటీకి మిగిలిన దేశాల సొసైటీ తేడా ఉంది. అక్కడ ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది, మన దగ్గర డివిజన్ ఆఫ్ పొజిషన్ ఉంది. అంటే నీ స్థానాన్ని బట్టి, నువ్వు సంపాదించేటువంటి డబ్బును బట్టి, నీవు ఉండేటువంటి పవర్ను బట్టి మనిషికి వాల్యూ ఇస్తున్నారు. కానీ ఆ మనిషిలో ఉండే గొప్పతనాన్ని గురించి కానీ, అతని యొక్క విజ్ఞానాన్ని గురించి కానీ సొసైటీకి అతను ఉపయోగించి గురించి గుర్తించడం లేదు. అది మన అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో ఉండేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. అసలు ఇంతకుముందు డివిజన్ ఆఫ్ లేబర్ లేదు, కాస్ట్ సిస్టమ్ లేదు. అంటే ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి పేరు పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఎందుకు అలా మారిందంటారు అక్కడ నుంచి? అంటే రెస్పెక్ట్ అనేది మనీ వైపు ఎందుకు వెళ్ళింది? వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ సిస్టమ్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఒకప్పుడు విజ్ఞానానికి లేకుంటే మంచితనానికి, క్యారెక్టర్కు వాల్యూ ఇస్తుంటే ఇప్పుడు నీ దగ్గర ఉండే పొజిషన్కు, పవర్కు, మనీకి వాల్యూ ఇస్తున్నారు. అంటే వీఆర్ బికమింగ్ మోర్ మెటలిస్టిక్. మీకు అర్థమైందా? మెటలిస్టిక్గా మారుతుంది మన సొసైటీ. దానివల్ల ఏమవుతుందంటే సంఘాల్లో ఉండేటువంటి హార్మోని పోతుంది, ఒకరికొకరు డిఫరెన్షియేషన్ పెరుగుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు ద్వేషించడానికి అవకాశం కూడా పెరుగుతుంది. అందుకని డిఫరెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెస్ట్రన్ కంట్రీస్లో
ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి. ఒక ప్లంబరు, కార్పెంటరు, ఎలక్ట్రీషియను సంపాదించిన డబ్బు ప్రొఫెసర్ కానీ ఇంజనీర్ కానీ సంపాదించలేడు. అవును. అక్కడ అందరూ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. ఉమ్, అక్కడ డివిజన్ ఆఫ్ లేబరు పూర్తిగా గౌరవిస్తున్నారు. ఉమ్, మన దగ్గర ఆ అవకాశం లేదు. మనము మనిషిని డబ్బుతో కొలుస్తున్నాం. ఉమ్. వాడు సంపాదించే వాల్యూని కొలుస్తున్నాము, వాడి దగ్గర ఉండే పవర్ని పెట్టి కొలుస్తున్నాం, కానీ మనిషికి మనిషిగా వాల్యూ ఇవ్వటం లేదు. అందువల్ల మన సంఘం కొద్దిగా నెగటివ్ సైడ్ మూవ్ అవుతుంది. అందుకనే మనం హై పెయిడ్ జాబ్స్ వైపే వెళ్తున్నాం కాబట్టి మిగతావేవి తీసుకోవట్లేదు. ఓహో. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అన్నారు. ఎందుకు అందరూ ఐఐటి ఎందుకు అంటున్నారు? బికాజ్ విల్ గెట్ బెటర్ శాలరీ. అంతేనా అన్ని కాదు? డిఫైన్ అయిపోతున్నాయి. వీఆర్ డిఫైనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఉమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెసర్కు కలెక్టర్కు ఒకటే శాలరీ. ఉమ్, మీకు అర్థమైందా? Hmm. కలెక్టర్ ఉండే వాల్యూ ప్రొఫెసర్కి లేదు కదా. అవును. ఎందుకని? అతను కూర్చున్న స్థానాన్ని బట్టి ఉంది, అథారిటీని బట్టి ఉంది. అంతేగాని హూ ఈజ్ మోర్ వాల్యుబుల్ ఫర్ సొసైటీ? టీచర్, ప్రొఫెసర్. మీకు అర్థమైందా? ప్రొఫెసర్ కెన్ మోల్డ్ ది లైఫ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, వెరాజ్ కలెక్టర్ డూ సంథింగ్ అండర్ ది గవర్నమెంట్స్ కంట్రోల్. ప్రొఫెసర్ చెప్తేనే ఆయన కలెక్టర్ అయి ఉంటారు కూడా కదా. సో దాన్ని బట్టి వీఆర్ నాట్ గివింగ్ వాల్యూ ఫర్ ది పీపుల్ అండ్ దేర్ నాలెడ్జ్, వీఆర్ గివింగ్ వాల్యూ ఫర్ ద మనీ అండ్ పవర్. అంటే దట్ ఈస్ ద నెగటివ్ మూమెంట్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఆ మనిషిని మనము ఎలా సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు చూసి మనం విలువిస్తున్నాం. అంతే చెప్తే అతనికి ఎంత జ్ఞానం ఉంది, అతని విలువలు ఎంత ఏంటి ఉపయోగపడుతుంది సొసైటీకి, సొసైటీకి అనేది ఇవ్వటం లేదు. అందుకని ఈ ర్యాట్ రేస్ కూడా వస్తుందంటారా? అంతే కదా. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు సొసైటీ మిమ్మల్ని రీడిఫైన్ చేస్తుంది అంటే మీ విలువల్ని సొసైటీయే డిఫైన్ చేస్తుంది అంటారు కదా. అది ఇప్పటికీ వస్తుందంటారా మనకి ఈ జనరేషన్? ఉన్నది. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల కిందట విలేజ్లో టీచర్ ఉన్నాడంటే విలేజ్ మొత్తం ఆ టీచర్ గౌరవం ఇచ్చేది. అవును, అవును. అర్థమైందా? ఇప్పుడు ఆ గౌరవం లేదు. అంటే ఏంటి? మన యొక్క రికగ్నిషన్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్, వాల్యూ నుంచి నాన్ వాల్యూ సైడ్కి వెళ్ళిపోతుంది కదా. దీన్ని బట్టి సొసైటీ పాజిటివ్గా మూవ్ అవుతుందా, నెగటివ్ మూవ్ అవుతుందా మనం అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదండి. ఆ నలుగురు ఎవరు అసలు? వాళ్ళు ఎందుకు అలా అనుకుంటారు మన గురించి? ఎవరు చెప్పారు ఆ మాట? అది ఎవరు చెప్పలేదు, మనకు మనమే చెప్పుకుంటున్నాం. ఓకే. ఎవరు చెప్పడం లేదు. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కానీ సొసైటీలు కానీ వాళ్ళ పిల్లవాడు ఇది చదివాడు కాబట్టి నా పిల్లవాడి చదవాలంటారు, కానీ నా పిల్లవాడికి ఏది అవసరమో, వాడి జీవించడానికి ఏది అవసరమో, వాడు సంతోషంగా బతకాలంటే ఏం అవసరం ఆలోచించడం లేదు. వీఆర్ ఫోర్సింగ్ అవర్ చిల్డ్రన్ టు సెలెక్ట్ వాట్ ది పేరెంట్ వాంట్స్. పిల్లవాడికి ఏం కావాలో ఏం చదువుకోవాలి వాడికి అలౌ చేయట్లే మనం. పేరెంట్ వాంట్స్ కూడా కాదు కదా, పక్క పేరెంట్కి ఏం కావాలో అది మనం. దాన్నే సోషల్ ప్రెషర్ అంటారు. సోషల్ ప్రెషర్ పేరెంట్ మీద పనిచేస్తే పేరెంట్ పిల్లవాడి మీద పనిచేస్తున్నాడు. పేరెంట్ ప్రెషర్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సొసైటీ టు ద పేరెంట్, ఫ్రమ్ పేరెంట్ టు ద స్టూడెంట్. పేరెంట్ టు ద కిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక చిన్న ఎగ్జాంపుల్, మీరు ప్రతివాడు అమెరికా పోవాలంటున్నాడు. ఎందుకు పోవాలి? ఎవరికి ఆన్సర్ లేదు దానికి. ఎందుకు పోవాలి? మీరు లాజికల్గా ఆలోచించండి. డబ్బులు సంపాదించాలి. డూ యూ థింక్ ఆల్ ద పీపుల్ అట్ అమెరికా ఆర్ హ్యాపీ? నో. వాట్ ఈస్ హ్యాపీనెస్? ఇట్ ఈస్ ఎ మెంటల్ స్టేట్. మీకు అర్థమైందా? హ్యాపీనెస్ ఈజ్ ఎ మెంటల్ స్టేట్. దాన్ని మనం రికగ్నైజ్ చేయకుండా ఎక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తుంది? పొరపాటు. ఇట్ ఈస్ ఎ మెంటల్ స్టేట్, ఇట్స్ నాట్ ఫిజికల్ స్టేట్. మీ దగ్గర 100 కోట్లు ఉన్నాడు హ్యాపీగా లేడు, ఏమి లేనివాడు చాలా హ్యాపీగా చెట్టు కూర్చొని హ్యాపీగా నిద్రపోతున్నాడు. మీకు అర్థమైందా? దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మనము వీఆర్ రన్నింగ్ అలాంగ్ విత్ ద డ్రీమ్స్, నాట్ ఆన్ ది రియాలిటీస్. ఏదో దేనికోసమో ప్రాకులాడుతూ తెలియని దానికోసం పరిగెత్తున్నాం, తెలుసుకుందా వాల్యూ ఉండదు. అంటే ఇప్పుడు మనం సొసైటీ ఇలా ఉంది ప్రస్తుతానికి, దీన్ని రీడిఫైన్ చేయొచ్చు అంటే, అంటే మార్చాలి అంటే మనం ఫస్ట్ ఏం మార్చాలి? సొసైటీని మార్చాలంటే ముందు ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. చాలా పెద్ద కష్టం అండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కనుక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగితే, వాడికి ఇది మంచి ఇది చెడు, దీనివల్ల నాకు లాభం ఉంది దీనివల్ల నష్టం ఉంది అని తెలుసుకోగలిగిన జ్ఞానం కనుక ఇవ్వగలిగితే, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ సొసైటీ విల్ బికమ్ మార్వలస్. తప్పేది చెడేది అని తెలుసుకునే సిస్టమ్ రావాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. తప్పును తప్పుగా గ్రహించే మానసిక స్థితి కలిగిస్తే
ఎవడు తప్పు చేయడు. కానీ మనం అది చేయట్లేదా ఇప్పుడు? అంటే లేదు, మనకి మన లా సిస్- ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో అది లేదు. చదువు చెప్తున్నాము, వాడు డిగ్రీ ఇస్తున్నాం, పంపిస్తున్నాం, కానీ ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ జ్ఞానం ఆ చదువు వాడికి ఇవ్వటం లేదు. ఆ విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ప్రతి స్టూడెంటు మంచిగా జీవించగలుగుతాడు, సొసైటీని బాగు చేయగలుగుతాడు. మీరు ఇప్పుడు అంటే నేనేమనుకున్నాను ఇప్పటి వరకు అంటే మార్క్స్ అనేవి అంటే మన చదువులు అనేవి మన లైఫ్ డిసైడ్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత డబ్బులు అనేవి మన లైఫ్ని ఎంటైర్గా డిఫైన్ చేస్తుంది ఇప్పుడు. Yes. సో మనం డబ్బులు సంపాదించడం కోసమే హయ్యర్ స్టడీస్ కానీ ఇవన్నీ ఇవన్నీ ఎంచుకుంటున్నాం ఎక్కువ. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఏమనుకోవద్దు. తల్లిదండ్రులను తన అన్నదమ్ములు బట్టి అమెరికా పోయి ఒక్కడే అక్కడ నాన్న కష్టపడుతున్నాడు. మనం ఏమో చాలా హ్యాపీగానే ఉంటాం, కానీ ఈజ్ నాట్ హ్యాపీ, ఈజ్ ఐసోలేటెడ్, ఈజ్ అలోన్. మనిషి సంతోషం ఎప్పుడు ఉందంటే తన వాళ్ళ చుట్టూ తాను ఉండి సంతోషం జీవితం సంతోషం ఉంటుంది. సంతోషం లేని జీవితాలు అక్కడ ఉండి అది అలవాటు పడి మళ్ళీ వెనక్కి రాలేక కొన్ని జనరేషన్ సఫర్ అవుతున్నాయి. మీకు అర్థమైందా? అందరూ సంతోషంగా లేరని చెప్పను. దేర్ ఆర్ పీపుల్ ఆర్ హ్యాపీ దేర్, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ టు ద కోర్. దే ఆర్ నాట్ హ్యాపీ టు ద కోర్. They had some disadvantage, dissatisfaction in the life. I lost my native place, I lost my country, I lost my people. There's disadvantage there in their life, throughout the life. మన అనుకునే వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. కానీ వాళ్ళు ఇంకేదో హ్యాపీనెస్ కోసం వెతకాల్సి వస్తుంది ఇంకా ప్రతిరోజు. మీకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు ఫారెన్లో ఉన్నప్పుడు పక్కవాడితో ఎప్పుడైనా మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. ఆ రోజు వాడు ఖాళీగా ఉండడు, వీరు ఖాళీగా ఉండరు. మీ సొంత అన్న దగ్గరకు తమ్ముడి దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇండియాలో మీకు ఏం తోచకపోతే ఫ్రెండ్ ఇంటికి పోవచ్చు, చుట్టాల ఇంటికి పోవచ్చు, గంట మాట్లాడి రావచ్చు. ఏది బెటర్ అంటారు? కానీ ఈ జనరేషన్లో ఎందుకు ఐసోలేటెడ్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? మన ఫ్యామిలీ విధానం మారిపోయింది. ఓకే, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలను విత్ గ్రేట్ అంబిషన్స్ పెంచుతారు. దే నెవర్ స్పెండ్ దేర్ టైమ్ with their children at least 1 hour per day. స్కూల్ నుంచి పిల్లవాడు ఇంటికి రాగానే నాన్న ఏం చదివావు, ఏం చెప్పారు, టీచర్ ఏం చెప్పింది, 20 నిమిషాలు వరకు మాట్లాడితే దట్ బాయ్ విల్ బికమ్ వండర్ఫుల్ సిటిజన్. సిటిజన్, నాట్ అ స్టూడెంట్. వండర్ఫుల్ సిటిజన్ అవుతాడు. వావ్. వై? బికాస్ హీస్ మైండ్ విల్ బి ట్యూన్ టు లివ్ విత్ ఏ హార్మనీ. తల్లిదండ్రులతో మాట్లాడితే ఆ హార్మనీ వస్తుంది. తప్పు చేయాలని అవకాశం వచ్చింది, ఎస్పెషలీ అట్ ది టీనేజ్. దెర్ ఈజ్ వెరీ పాసిబుల్ ఫర్ ఎ చైల్డ్ టు గో రాంగ్ డ్యూ టు బయోలాజికల్ అట్రాక్షన్స్ ఆర్ హార్మోనల్ డిస్టర్బెన్స్. ఆ స్టేజ్లో వాడు వచ్చి వాళ్ళ అమ్మతో కానీ నాన్న కానీ ఈ విషయాలు చెప్పగల ధైర్యం కనుక వాడి ఉంటే వాడి జీవితంలో తప్పు చేసే అవకాశం ఉంటుంది. తప్పు చేసిన గైడెన్స్ ఉంటుంది. ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడిన విషయాలు తాతలతో అమ్మమ్మలతో మాట్లాడే అవకాశం ఉండేది. వాళ్ళకు క్లోజ్నెస్ ఉండేది. తల్లిదండ్రులతో మాట్లాడలేనివి లేని పరిస్థితుల్లో గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడే అవకాశం ఉండేది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్. ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటికి తల్లిదండ్రులకు టైం ఉండటం లేదు, పిల్లలకు వీళ్ళతో మాట్లాడే అవకాశం కూడా లేదు. దీనివల్ల కొంత నష్టాలు కూడా జరుగుతున్నాయి సొసైటీలో. ఇప్పుడు మనకి మేజర్గా టాప్లో ఉండేవి స్టడీస్ చూసుకుంటే ఇప్పుడు మనం ఎంటైర్ డెఫినేషన్ మార్చాం. ఇప్పుడు మనీ ప్లేస్లో మనం స్టడీస్ని పెట్టినాం. స్టడీస్ ఈక్వల్ టు మనీ అయింది ప్రస్తుతానికి సొసైటీ. సో ఈ మేజర్ స్టడీసే ఉన్నాయి కదా, అలా కాకుండా మీ స్టార్టింగ్లో మనం సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్గా వర్క్ చేస్తున్న పీపుల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక హెల్దీ లైఫ్ సిస్టమ్ మెయింటైన్ చేయడాన్ని సొసైటీ అంటాం. ఇప్పుడు మిగతా వాళ్ళు తక్కువైపోతారు కదండి. పోను ఇంకా మనం టాప్ 2-3 ఎంచుకుంటున్నాం కదా డబ్బులు చూసుకుని. టాప్ 2 అంటే ఇంజనీరింగ్, డాక్టరు, ఐఐటి ఇట్లాంటివే చూసుకుంటున్నాం కాబట్టి మిగతా వాళ్ళు తక్కువైపోతారు కదా. ఎవరు తక్కువ అవుతారు? అంటే తక్కువైపోతారంటే అసలు ఆ పని చేసే వాళ్ళే ఉండకుండా అయిపోతారు కదా. పోను ప్లంబర్స్, కార్పెంటర్స్. మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మీ ఇంట్లో నీళ్ళు ఆగిపోతే వాడి దగ్గరికి పోవాలి. కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు అది రికగ్నైజ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ప్లంబర్గా ఉండాల్సిన అవసరం లేదు, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్సెప్ట్ టు యాక్సెప్ట్ ఎవ్రీబడి ఈస్ ఈక్వల్. కో ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మన ఇంటికి వచ్చి చిన్నవాడు పని చేస్తున్నామంటే వాడు మనకంటే తక్కువ కాదు.
మనకంటే గొప్పవాడు, ఎందుకంటే మనం చేయలేని వాడు చేస్తున్నాడు. Hmm. ఇప్పుడు మీ ఇంట్లో ట్యాప్ ఆగిపోయింది, Hmm. మీరు చేసుకోలేరు, ఇంకోటి వచ్చి చేస్తున్నట్టు మీకంటే గొప్ప కాదా చెప్పండి. అయ్యో తక్కువ అంటే స్టేటస్ కాదు నేను అనేది. పోను పోను మనుషులు ఆ పనులు చేసే వాళ్ళు కూడా తగ్గిపోతారు కదా మన సొసైటీలో ఏం దగ్గర వస్తారు, ఎందుకంటే మన పాపులేషన్ ఆ ప్రాబ్లం లేదు. దే విల్ రియలైజ్ ఇట్ అండ్ డెఫినెట్లీ దే విల్ కమ్. డెఫినెట్లీ అన్ఫార్చునేట్లీ మన సిచ్యువేషన్లో కొన్ని మార్పులు వస్తాయి ఇండియాలో. వీఆర్ బికమింగ్ వాట్ కెన్ సే పే ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్. మన చదువుకున్న పిల్లలు కూడా అనవసరంగా కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు డోర్ డెలివరీ వచ్చింది. ఇఫ్ యూ టేక్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దట్ వన్, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ Right. గ్రాడ్యుయేట్స్. That job is not permanent, but he is shedding his energy for that. One fine morning it will be removed from the job. Where he will go? So instead of that, if he develop his own system to serve the society, he can stand in the society. Instead of work depending on somebody else, if you develop a technology or some sort of art or some sort of existence, ఒక జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా అతను ఒక ఉపాధి చేయగలిగితే, క్రియేట్ చేసుకోవాలి. ఉపాధి స్వయం కృషి చేసి ఉపాధి క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళంతా సొసైటీ చాలా ఉపయోగపడతారు కదా. అవును. మీరు చూడండి, ఇక్కడ వేల మంది పనిచేస్తున్నారు, ఊబర్ అని అది ఇది అని. వీళ్ళందరూ సపోజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్, వాట్ ఈజ్ యువర్ ఫేట్? అది ఎవరిని ఆలోచిస్తున్నారా? వాడు 10 ఏళ్ళు పనిచేసేది ఉద్యోగం లేకపోతే అన్ఎంప్లాయిడ్ అయిపోతాడు, పెన్షన్ ఉండదు, డబ్బులు ఉండవు, వాడి పరిస్థితి ఏంటి? అట్లాంటి సొసైటీ మనకు ఉండకూడదు. హెల్తీ సొసైటీ కావాలంటే అందరి యొక్క ఆరోగ్యం ఉండాలి, అందరి యొక్క అవకాశాలు ఉండాలి, అందరికి ఉద్యోగం యొక్క పరిస్థితులు కూడా ఉండాలి. దాన్ని మనం కోరుకోవాలి. ఫెయిల్ అవుతున్నాం, ప్రస్తుతానికి ఫెయిల్ అవుతున్నాం డెఫినెట్లీ. ఇప్పుడు ఒక మంచి సొసైటీకి ఉండాల్సిన కొన్ని వాల్యూస్ అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ థింగ్, రెస్పెక్ట్ ది హ్యూమన్ వాల్యూ. ఇఫ్ యూ మనిషిని మనిషిగా గుర్తించగలిగితే, మనిషిని మనిషిగా గుర్తించి అతనికి మనం అవకాశాలు ఇవ్వగలిగితే హెల్తీ సొసైటీ అవుతుంది. వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ది పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మిగిలిన కంట్రీలో మన కంట్రీలో లేదు. ఫస్ట్ మన దగ్గరే ఉన్నట్టుంది కదా, అది మనం క్రియేట్ చేసుకున్న సొసైటీలో అది ఉండింది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. స్లోగా ఇట్ ఈస్ డిటరియేటింగ్ బికాస్ అవర్ వాల్యూ సిస్టమ్ ఇస్ చేంజింగ్ టువర్డ్స్ మనీ అండ్ ఇట్స్ ఎర్నింగ్ ఎబిలిటీస్. మనిషిని మనిషిగా గుర్తించిన రోజు సొసైటీ మళ్ళీ మారుతుంది, తప్పకుండా మారుతుంది. ఇప్పుడు అంటే మనం సొసైటీ గురించి మాట్లాడాం కాబట్టి ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. ఫ్యామిలీలో ఒక పిల్లవాడికి నేర్పించాల్సిన వాల్యూస్ ఏంటి? ఫస్ట్ థింగ్, తల్లిదండ్రులను గౌరవించాలి. రెండోది పెద్దలను గౌరవించాలి. మూడోది గురువులను గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో ఎదుటి వ్యక్తి కూడా నీకు గౌరవిస్తాడు. వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ హిజ్ పొజిషన్, క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్. ఇట్లాంటి మనసులు లేకుండా ఎదుటి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మనం గౌరవిస్తే, అందరూ అదే కనుక నేర్చుకోగలిగితే హెల్తీ సొసైటీ ఆటోమేటిక్గా అవుతుంది. అవతల వాళ్ళ అంటే ఒక మనిషిని మనిషిగా చూసినప్పుడు, అంటే అది కోర్ వాల్యూ అయిపోవాలి. ఇంకా ప్రతి పిల్లడికి మనిషిని మనిషిలా చూడడం అనేది కోర్ వాల్యూ అవ్వాలి. ఇప్పుడు మనకి మామూలుగా పురాణాలు అవన్నీ చదువుతున్నప్పుడు కూడా ఇతని దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయనో, ఇన్ని రాజ్యాలు ఉన్నాయనో చెప్పేవాళ్ళు కాదు కదా. మంచి మనసు అంటే మనకి ఇప్పుడు మెయిన్ మనం పూజించేది రాముడిని కాబట్టి, రాముడు ఎగ్జాంపుల్, రాముడు మంచి బాలుడు లాగా అతని మంచి క్వాలిటీస్ అన్ని ఇవే చెప్పారు కదండి. అంటే తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు, భార్యని బాగా చూసుకునేవాడు, అట్లా ఇలాంటివే ఉన్నాయి కదా. రాజ్యంలో ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు. ఈ వాల్యూస్ ఎప్పుడు మారాయి ఇట్లా రివర్స్లో? ఎలా, ఎందుకు మారిపోయాయి అలా? అంటే మార్పు అనేది సహజం. టైమ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ ది సొసైటీ. గత 50 సంవత్సరాలు మీరు చూస్తే చాలా మార్పులు వచ్చాయి. 50 సంవత్సరాలు మన భారతీయ సొసైటీ, ఈరోజు సొసైటీ చాలా మార్పు వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే కంపారిజన్. వీ స్టార్టెడ్ కంపేరింగ్ అవర్ ఆల్సెల్స్ విత్ అదర్ కంట్రీస్. వాళ్ళ మంచిని మనం గమనించటంలే, అక్కడ ఉండే చెడును మాత్రం మనం తీసుకుంటున్నాం. మీకు అర్థమైందా? దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ తీసుకోండి, ఇది కామన్ అయిపోయింది. తప్పు లేదనే కాన్స్టెప్ట్ మనం వచ్చాం. ప్రస్తుతానికి ఆల్కహాల్ తీసుకోవడం తప్పు లేదని సొసైటీలో ఒక థంబ్ రూల్ తయారైంది. కానీ అంతకుముందు ఈ సొసైటీ ఇది లేదు, ఈ పరిస్థితి. ఇప్పుడు రాముడిని భగవంతుడికి ఎందుకు, రాముడు ఎప్పుడు మనిషిగానే రాజుగానే ఉన్నాడు, కానీ ఆయన భగవంతుడు అని మనం కొలుస్తున్నాం. ఎందుకు కొలుస్తున్నాం?
క్వాలిటీస్ అట్లా ఉన్నాయి? ఆయన ఆదర్శాలు, ద ప్రిన్సిపల్స్ వి సెట్ ఈస్ మేడ్ హిమ్ టు బికమ్ గాడ్. ఆ డివైన్ పవర్ ఆయనకి ఇచ్చింది, అంతే కదా. ఆయన ఒకప్పుడు మనిషి ఆ కాలంలో, కానీ ఇప్పుడు మన దేవుడు, ఎందుకంటే ఆయన గొప్ప ఆయన ప్రిన్సిపల్స్ ఫాలో అయినాడు. ఎప్పుడైతే మనిషి ఒక సెట్ ప్రిన్సిపల్స్ తయారవుతాడో అప్పుడు డివినిటీ వస్తుంది. అందువల్ల భగవంతుడు అయ్యాడు. నేనే గొప్ప అనే స్వభావం తగ్గించుకోవాలి, తప్పకుండా అందరూ తగ్గించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు హార్మోనియస్ సొసైటీ వస్తుంది, మనిషికి మంచి జరుగుతుంది, హెల్తీ. ఇంకోటమ్మా, హ్యాపీనెస్ అనేది మెంటల్ స్టేట్ కాబట్టి మీరు ఏ పని చేసినా హ్యాపీగా ఉండగలిగితే దట్ ఈస్ గ్రేట్. పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని ఏలేటువంటి చక్రవర్తి పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఋషి దగ్గర కాళ్ళకి నమస్కారం పెడుతున్నారంటే అర్థం ఏంటి? దేర్ ఈజ్ ఏ సిస్టమ్ టు వాల్యూ ది వర్చ్యూస్. ఋషిలోని వర్చ్యూస్ను మహారాజు పోయి కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు. ఆర్ వీ డూయింగ్ ది సేమ్ నౌ? దట్ మీన్స్ వీ లాస్ ద వాల్యూస్, వీ లాస్ ద రికగ్నిషన్ పవర్ ఆఫ్ ద వాల్యూస్. అసలు మనకి వాల్యూసే తెలియదు ప్రస్తుతానికి. ఆ వాల్యూస్ డిఫైన్ తెలుసు, we know the values, but we are not following the values because we are having we don't have clarity of thought. We have dual life. అవునవును. We know what is right, we know what is wrong, but because of our personal compulsions we are accepting wrong. వాట్ ఇస్ రాంగ్ ఓన్లీ. ఇప్పుడు కంపారిజన్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకో క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. ఈ కంపారిజన్ స్కేల్ ఎవరు సెట్ చేశారు? వీళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ, వీళ్ళు ఇంత సంపాదిస్తేనే నీకు పవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, ఇవన్నీ ఎవరు సెట్ చేశారు కంపారిజన్ స్కేల్ సొసైటీలో? మనమే. See, we are the people, we are the members of the society who set that one. Nobody will come and set that one. మనమే సెట్ చేసాం, మనమే సెట్ చేసుకున్నాం. సో మనమే ఈజీగా కూడా బ్రేక్ చేయొచ్చు దాన్ని. చేయొచ్చు, ప్రొవైడెడ్ వి గాట్ విల్ పవర్. కానీ ఒక్క మనిషి ఒక మనిషి చేయలేడు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ సంథింగ్. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్ అండ్ ఇట్ కెన్ టర్న్ ది సొసైటీ ఇంటూ బెటర్ సొసైటీ కదా. ఇప్పుడు అర్థమైంది నాకు కంపారిజన్ ఎందుకు వచ్చింది, ఎలా బ్రేక్ చేయాలి అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ కంపేర్ చేసుకుంటున్న సొసైటీలో నేను వాల్యూస్ పెంచుకుని నేను ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఏం చేయలేవు, దాంట్లో పడిపోతాం వెళ్ళి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, ఇఫ్ మిల్క్ ఈజ్ ఏ గుడ్ ఫర్ హెల్త్, దాంట్లో సాల్ట్ వేస్తే విరిగిపోతుంది. ఆల్రెడీ విరిగిపోయిన దాంట్లో ఎంత సాల్ట్ వేసినా ఏం కాదు. మీకు అర్థమైపోయింది? మన సొసైటీ ఆల్రెడీ చెడిపోయింది. ఇప్పుడు నువ్వు బాగు చేయాలంటే చాలా కష్టం, కొత్త మిల్క్ తీసుకురావాలా కదా. అందుకని నేను ఏం చెప్తానంటే మనము బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి మార్చగలిగితే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఒక 10 years 15 yearsలో మంచి సిటిజన్స్ తీసుకురాగలిగే అవకాశం. వీ కెనాట్ చేంజ్ అవర్ పాలిటీషియన్స్, వీ కెనాట్ చేంజ్ అవర్ ఫెలో దీస్ పీపుల్, వీ కెన్ చేంజ్ ఓన్లీ అవర్ చిల్డ్రన్. నెక్స్ట్ జనరేషన్ మనం చేంజ్ చేయగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడతాయి. ఇప్పుడైతే మనం ఏం చేయలేము. ఇమీడియట్ విల్ హ్యావ్ టు ట్రై, దట్స్ ఆల్. నెక్స్ట్ జనరేషన్ చేయాలి. ప్రతివాడు కనుక కాన్షియస్గా ఫీల్ అయ్యి నా వంతు నేను కనుక చేయగలిగాను అని కనుక ఫీల్ అయితే, సిన్సియర్గా కనుక అటెంప్ట్ చేస్తే కొంతవరకు మార్పు వస్తుంది. వెరీ గుడ్ థాట్ అండి. అంటే ప్రతి వాళ్ళు నా వంతు ఏంటి, నేను ఎంతవరకు సొసైటీకి హెల్ప్ చేయగలను, ఎంతసేపటికి నాదే కాదు అని ఆలోచించగలిగితే డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ కంపారిజన్ స్కేల్లో ఒక మనిషి పడకుండా బతకాలంటే ఏం చేయొచ్చు? ఆ కంపారిజన్ స్కేల్ ఆల్రెడీ ఉంది కదా, అంటే నువ్వు పలానా ఏజ్కి పని చేయాలి, పలానా టైంకి నీ దగ్గర ఇంత డబ్బులు ఉండాలి, నువ్వు ఇలా ఈ కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఇలా ఒకటి నడుస్తుంది మనకి ఆటోమేటిక్గా. అది మనం వద్దనుకున్నా కూడా ఒక 100 టైమ్స్లో ఒక 20 సార్లు మనం దానిలో పడి లేస్తూ ఉంటాం కదా. దానికి కారణం ఏంటంటారు? అదే ఇంకా ఎక్కడో వీల్ ఫీల్ బిహైండ్ కదండి. అంటే నేను బిహైండ్ కాదు, మన మనసుని ఏమంటే మంకీ మైండ్ అంటారు. ఇది కోతి ఏ విధంగా ఉంటుంది, మన మనసు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంటుంది. ఇట్ విల్ గో అరౌండ్ అండ్ టచ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ బ్యాక్. మనకు ఎప్పుడైతే మన మనసును మనం కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దానికి ఏం కావాలి మనకు? ఒక మెడిటేషన్ కానీ ఒక రిలీజియస్ ఫెయిత్ కానీ ఉండాలి. మీకు అర్థమైందా? నీ మనసు నువ్వు కంట్రోల్ చేస్తే నీ బిహేవియర్ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతావు. యువర్ బ్రెయిన్ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్. యువర్ బ్రెయిన్ షుడ్ కంట్రోల్ యువర్ మైండ్, బట్ యువర్ మైండ్ షుడ్ నాట్ కంట్రోల్ యూ. నీ మనసు నేను కంట్రోల్ చేస్తే నువ్వు తప్పులు చేస్తావు.
నువ్వు కనుక నీ మనసును కంట్రోల్ చేయగలిగితే తప్పులు చేయవు. ఏదైనా చాలా వర్క్ చేసుకోవాలి మన మీద మనం. అంటే నీకు నువ్వు ఆలోచించాలి, కొంత ప్రాక్టీస్ చేయాలి, కొంత సాధన చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్. అబ్సల్యూట్లీ. అంటే మీతో నేను ఎందుకు ఈ కాన్వర్సేషన్ పెట్టుకున్నానంటే, మీరు వచ్చినప్పుడు మీరున్నప్పుడు వాల్యూస్ వేరేగా ఉండుంటాయి కదా. మా దాంట్లో అసలు వాల్యూస్ ఏంటో, ఒరిజినల్ వాల్యూస్ ఫాలో అయినా కూడా మేము ఆడ్ వన్ అవుట్ అవుతున్నాం కదా. అందుకని నేను మీతో ఈ కాన్వర్సేషన్ పెట్టుకోవాలనుకున్నాను. ఇప్పుడు నాకు లాస్ట్కి ఏం అర్థమైందంటే, మనం అందరం అంటే ప్రతి ఒక్కరూ కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అది మన గురించి మనం తెలుసుకోవడానికైనా, మన వల్ల అవతల మనిషికి కష్టం రాకుండా ఉండడానికైనా, పైగా మనం అందరం కలిసి ఒక సొసైటీ ఫామ్ చేయడానికైనా కూడా ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. ఉన్న సొసైటీని బాగు చేయడానికి కూడా మన ప్రయత్నం కావాలి. మన ప్రయత్నం కావాలి. అంటే అది నేను ఇందాక అడిగినప్పుడు మీరు మార్చలేను అనేసరికి నాకు ఇంకా మార్చలేను అంటే ఇమీడియట్ గా ఏంటి మార్చారమ్మా మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చలేము. అవును, ఇమీడియట్ గా వీ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ ద ఎగ్జిస్టింగ్ సొసైటీ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పవర్ టు ఎగ్జర్ట్. You cannot stop it. You cannot change the government. You can't change the policies. You can't change the people. చేంజ్ ఎడ్యుకేషన్. You can't change the policies. So these are the things which cannot be in our hand. So under these circumstances, we are helpless. Is it not? So under these helpless conditions, how to become helpful? That means there should be a consciousness. Attempt should be there for every individual to change the surroundings of his society. In course of time, the society will become a better society. బెటర్ సొసైటీ. ఒక మనిషికి పడని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. అది చిన్నగా పడని అని చెప్పలేను కానీ వీఆర్ ఫ్లోయింగ్ ఇన్ ద ఆర్ అది ఐసోలేషన్ ఎక్కువ. ఐసోలేషన్ కాదు, వీఆర్ లాక్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. ఆసమ్. ఓకే, కరెక్ట్, నిజమే. అంటే మేబీ ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటంటే, నేను కరెక్ట్గా ఉన్నప్పుడు అటు ఇటు ఊగినా కూడా మళ్ళీ నా ప్లేస్కి నేను రాగలగాలి. అంటే ఒక్కోసారి నేను కూడా కంపారిజన్ వెళ్ళిపోతాను అనమాట. అంటే ఇది కరెక్ట్గా లేదు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇలాంటి అనవసరమైన ఒక 1 hour స్ట్రగుల్ ఉంటుంది అనమాట నా మైండ్లో కూడా. సో నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఆ స్ట్రగుల్ ఉన్నా కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. నీది నువ్వు చూసుకుని నీ వాల్యూస్కి నువ్వు స్టిక్ ఆన్ అయిపోయి, నువ్వు ఎవరిని హాని చేయకుండా, నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా, నువ్వు మనశ్శాంతిగా ఉన్నన్ని రోజులు నీ లైఫ్ నువ్వు ఫుల్గా లివ్ చేస్తున్నావు అనేది అర్థమైంది. అంతేనా? కరెక్టేనా? ఎవరి లైఫ్ వాళ్ళు ఫుల్గా లివ్ చేసినప్పుడు, అంటే బతికినప్పుడు సొసైటీ కూడా నిండుగా ప్రశాంతంగా ఉంటుంది. అంతేనా? బాగా నేర్చుకున్నాను అయితే నేను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి.